कमिश्नर पुलिस हैदराबाद सीवी आनंद ने आरटीसी कल्याण मंडपम में मुनशियात के खिलाफ बेदारी मुहिम में हिस्सा लिया। उन्होंने इस मौके पर कहा कि 15 साल से हमें दो मसाइल का सामना करना पड़ रहा है। इनमें एक बेरोज़गारी और दूसरा मुनशियात शामिल है। उन्होंने मुनशियात के सिलसिले में बनाई गई फिल्म उड़ता पंजाब का भी हवाला दिया। इस मौके पर उन्होंने निशानदेही करते हुए कहा कि मुनशियात की लानत से छुटकारा पाना काफ़ी मुश्किल है। उन्होंने कहा कि वो ऐसे कई बच्चों को जानते हैं जिन्होंने नशे को आदत बनाते हुए अपने घर वालों के लिए मसाइल खड़े कर दिए। इंस्टीट्यूशंस डॉक्टर रमेश निम्मटूरी गारू, ఇప్పుడే మీ ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ తర్వాత మనము ఇటువంటి ఒక గ్యాదరింగ్ చేసుకోగలుగుతున్నాం. కోవిడ్ అయిపోతారు. అవగాహన కార్యక్రమం ఏదైతే ఉందో అరోరా డిగ్రీ కాలేజ్ వారు ఏర్పాటు చేశారు. వారందరికీ నా కృతజ్ఞతలు. ముఖ్యంగా టాపిక్ ఏదైతే ఉందో చాలా కీలకమైనది, డ్రగ్స్ అండ్ ఇట్స్ కన్జంప్షన్. మీరు అనుకుంటారేమో, అరే వీళ్ళు ఎందుకు ఈ విధంగా స్ట్రెస్ చేస్తున్నారని, డ్రగ్స్ విషయం గురించి మేమైతే తీసుకోవట్లేదు అని కొంతమంది అనుకుంటారు. బట్ అది ఒక నీరులాగా మొత్తం మన సొసైటీలో స్ప్రెడ్ అయిపోతుంది. Are you aware that this is a very serious problem of late in our society? Goes on top. వారు కూడా అంతా అరోరా గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుండేనా? రెండు ముఖ్యమైన సమస్యలు మనం అందరం ఎదుర్కోబోతున్నాం. ఒకటి, చదువుకున్న తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో దాని గురించి ఒక సమస్య ఉంది. రెండవది కన్జంప్షన్ ఆఫ్ డ్రగ్స్. ఇది చాలా విస్తృతంగా ఇప్పుడు మన సమాజంలో స్ప్రెడ్ అయిపోతుంది. కొన్ని రాష్ట్రాల గురించి మీరు వినే ఉంటారు. పంజాబ్, ఉడతా పంజాబ్ సినిమా చూసారా? చూడలేదా? అది తెలుగులో రాలేదా? అక్కడ ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్యామిలీలో, ఎవ్రీ కుటుంబంలో ఒక డ్రగ్ అడిక్ట్ తయారయ్యాడు. ఈవెన్ నా కొలీగ్స్, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్, వాళ్ళ పిల్లలు, పొలిటీషియన్స్. అంటే అక్కడ ఫ్రీగా అవైలబిలిటీ ఉండడంతో మన బార్డర్ స్టేట్ కావడం, అక్కడ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి డ్రగ్స్ పంప్ అయ్యి బార్డర్ క్రాస్ చేసి పంజాబ్ స్టేట్లో బాగా అవైలబుల్ ఉండడంతో అక్కడ ఎన్ఫోర్స్మెంట్